హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి పంజాబ్ కింగ్స్ వాళ్ళ యొక్క రికార్డ్ని వాళ్ళే బద్దలు కొట్టారని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. గైస్, ముందుగా రికార్డ్స్ విషయానికి మనం మాట్లాడితే కేఎల్ రాహుల్ ఇప్పటివరకు మొదటి ఇండియన్గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు తిలక్ వర్మ పేరిట 151 హైయెస్ట్ స్కోర్ ఉండింది. తనని దాటేశాడు. 152 రన్స్ అయితే చేశాడు ఎవరు, కేఎల్ రాహుల్. సో ఓవరాల్గా థర్డ్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనందరికీ తెలుసు 175 క్రిస్ గేల్, ఆ తర్వాత 158 బ్రెండన్ మెక్కెల్లం, ఆ తర్వాత ఇప్పుడు 152 కేఎల్ రాహుల్, నెక్స్ట్ 151 తిలక్ వర్మ. సో టాప్ 4 లిస్ట్. అండ్ ఇకపోతే పంజాబ్ కింగ్స్ 262 గతంలో 2024లో వాళ్ళు చేసేసారు. మళ్ళీ ఇప్పుడు 265 రన్స్ని స్కోర్ చేసి వాళ్ళే ఆ రికార్డుకి చెక్ పెట్టారు. అదేవిధంగా 529 రన్స్ కూడా ఈ మ్యాచ్లో నమోదయ్యాయి. ఇక స్ట్రైట్గా మనం రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అక్షర్ పటేల్ గెస్ చేసిన దానికి భిన్నంగా జరిగింది కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఏం చెప్పాడు, సెకండ్ ఇన్నింగ్స్కి స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, పిచ్ అండ్ కండిషన్స్ అని చెప్పాడు. కానీ అదేం లేదు, పరుగుల వరద పారిందని చెప్పుకోవచ్చు. సో 28 వరకు స్టార్ట్ అయితే వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్కి. 11 రన్స్ వేసి పతుమ్ నిశాంక అవుట్ అయిన తర్వాత సో మళ్ళీ మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 220 పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఇది సెకండ్ హైయెస్ట్ ఎవర్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ. మనందరికీ తెలుసు 2016లో విరాట్ కోహ్లీ వర్సెస్ ఏబీ డివిలియర్స్ గుజరాత్ లయన్స్తో 229 పార్ట్నర్షిప్ చేశారు ఐపీఎల్ హిస్టరీలో. ఇప్పుడు ఇది సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. సో అయితే 87 దగ్గర ఉన్నప్పుడు మంచి లైఫ్ అనేది వచ్చింది నితీష్ రాణాకి. ఆ టైంలో దాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. 91 రన్స్ వేసి తను సెంచరీ చేసేటువంటి సువర్ణమైన అవకాశాన్ని కోల్పోయాడు. సో లాస్ట్లో మిల్లర్ వచ్చి 3 రన్స్ అయితే స్కోర్ చేయడం వల్ల 150 కూడా రాహుల్కి చేరుగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో తను 47 బాల్స్లోనే 100 చేశాడు. 4th 100 ఇన్ ఐపీఎల్ హిస్టరీలో 4th 100 చేశాడు. ఆ తర్వాత 150 కూడా చేయడమే కాకుండా టోటల్గా 264 రన్స్ అయితే స్కోర్ చేసింది పంజాబ్ కింగ్స్. వికెట్స్ కనుక చూస్తే బాట్లెట్ 69 రన్స్ ఇచ్చాడు, మాట వాస్తవమే, బట్ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. అండ్ హర్షదీప్ సింగ్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన పంజాబ్ కింగ్స్కి ఎవరు ఊహించని స్టార్టే వచ్చింది. పవర్ ప్లేని పూర్తిగా డామినేట్ అయితే చేశారు. 116 పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. ఇద్దరు మంచిగా ఎడపెడ బౌండరీస్ అయితే వాయిస్తూ వెళ్ళిపోయారు. అయితే థర్డ్ ఓవర్లో ఒక పరిణామం చోటు చేసుకుంది గైస్. ఏంటంటే లుంగి ఎంగిడి ప్రియాంచార్య బాల్ కొట్టిన తర్వాత అది క్యాచ్ అందుకునే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోవడం, హెడ్కి బలంగా ఇంజురీ అవ్వడం వల్ల తను కదలలేని స్థితి. చాలా వరకు ఒక 10 to 15 మినిట్స్ వరకు ప్లే అనేది పాజ్ అయింది. ప్లే అనేది పాజ్ అయినాక అంబులెన్స్ని పిలిపించడం, మళ్ళీ ఎంగిడిని మొత్తానికి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మ్యాచ్ అయితే రిజ్యూమ్ అయింది. ఎక్కడైతే మొమెంటం పోతుంది అని అనుకుంటారు చాలా టీమ్స్, కానీ అదేం లేదు.
పవర్ ప్లే ముఖేష్ కుమార్ వేసిన ఓవర్ ఏదైతే ఉందో ఆ ఓవర్లో 6 4లు సాధించడం విశేషం. 6 4లు. దానివల్లే 116 పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. సో 126 పార్ట్నర్షిప్ వచ్చినాక ఫస్ట్ వికెట్ పడినాక 43 రన్స్ వేసి ప్రియాంశ్ ఆర్య అవుట్ అయ్యాడు. కూపర్ కనోలీ తన కన్సిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా 17 రన్స్కి తను కూడా అవుట్ అయ్యాడు. ఆయన అవుట్ అయిన మరికొద్ది క్షణాల్లోనే 76 రన్స్ వేసి ప్రభసింద్రన్ కూడా అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ అండ్ నేహల్ వధేరా 56 పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. 56 పార్ట్నర్షిప్ నెలకొల్పినాక 25 రన్స్ వేసి వధేరా అవుట్ అయ్యాడు. 4 రన్స్ ఇచ్చి అక్షర్ పటేల్ మొమెంటం కొంచెం స్లో డౌన్ చేశాడు. ఎవరికి? పంజాబ్ కింగ్స్కి. ఆ క్రమంలోనే ప్రభసింద్రన్ వికెట్ కోల్పోయినాక మళ్ళీ వధేరా కూడా వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇచ్చినటువంటి 2 ఆపర్చునిటీలని కరుణ్ నాయర్ డ్రాప్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మొమెంటం అనేది ఎక్కడ కూడా అసలు నో స్టాప్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు పంజాబ్ కింగ్స్ విజృంభించిందని చెప్పుకోవచ్చు. 18.5 ఓవర్స్లోనే ఈ రన్ చేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దగ్గర 4 క్యాచ్లు డ్రాప్ చేశారు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా బ్యాటింగ్ చేసేటప్పుడు శశాంక్ సింగ్ కూడా క్యాచ్ అయితే డ్రాప్ చేశాడు. కానీ తను క్యాచ్ డ్రాప్ చేసిన దానికి కూడా న్యాయం అయితే చేశాడు. 19 రన్స్ తీసి నాట్అవుట్గానే ఉండడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య 66 పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ పార్ట్నర్షిప్ సరిపోయింది. మొత్తం హెవీ కాంట్రిబ్యూషన్ అనేది శ్రేయస్ అయ్యర్ వద్దనే ఉండని చెప్పుకోవచ్చు. 71 రన్స్ అయితే ఇచ్చేసి అన్బిటన్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు గైస్. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో మినిమం టు మినిమం హాఫ్ సెంచరీస్ అయితే చేస్తూ ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. దానివల్లే ఇంపాసిబుల్ అనుకున్న టార్గెట్స్ని పాసిబుల్ అయితే చేస్తూ ఉన్నాడు. దట్స్ ఇట్. ఇక వికెట్స్ కనుక చూస్తే కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ అండ్ విప్రాజ్ నిగమ్ 1 వికెట్ అయితే తీసుకోవడం విశేషం. ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఢిల్లీ మ్యాచ్ ఓడిపోయినా కానీ అన్బిటన్ ఆడి బాల్ 1 నుంచి బాల్ ఎండ్ వరకు ఉన్నటువంటి కేఎల్ రాహుల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.